ఎన్ని ఎకరాలు, ఏం పంట, ఎప్పుడెప్పుడు వేస్తారు, ఎన్నిసార్లు వేస్తారు సంవత్సరానికి చెప్పండి? సంవత్సరం 3 సార్లు వేస్తాం. 3 సార్లు అంటే ఏమేమంటారు ఆ పంటల పేర్లు అండి? కంది అయితే పక్కా వేస్తాం వర్షాకాలం. ఎండాకాలం అయితే శనగ వేస్తాం. మన చలికాలం అయితేనే పొలం వేయాల్సి వస్తుంది. చలికి కోతుల కాపులా ఉండలేం కదా 24 గంటలు. కానీ కోతుల కన్నా కాపలా ఉండొచ్చు, కానీ సూర్యుడు కాపలా ఉండలేకపోతున్నాం. ఊరికే సూర్యుడు వచ్చి పొలం మీద పడ, ఆ కంది వేస్తే కంది మీద పడ, శనగ వేస్తే శనగ మీద పడ, అంటే బాధ అవుతుంది. ఈ సూర్యుడితో పెద్ద తలకాయ నొప్పి అయింది. మరి పోయినసారి వానాకాలం వడ్లు అమ్మితే ఎన్ని లక్షలు వచ్చినాయండి? ఏ వచ్చినాయి, ఇక తడిసి మోపిడైనాయి, ఎవరు కొనలే. లాస్ట్కి ఇక నేనే ఇక పట్టి ఇంట్లో పెట్టినా, అమ్మలే ఇంకా. అయితే మరి ఇప్పుడు మాకు చూపిస్తున్నావు పట్టి ఇంట్లో పెట్టినాయి? చూపిస్తారు కానీ ఎన్ని బస్సాలండి అవి? ఎకరానికి ఎన్ని బస్సాలు అవుతాయి? మీ అంచనా ప్రకారం ఎంత అనుకుంటారు? ఎకరానికి నాకు తెలిసి మీరు పెద్ద రైతుగా ఎంత ఇచ్చారా, పెద్దగా మంచిగా కనబడుతుంది. అటు 40 ఎకరాలు, 40 బస్సాలు, 40 బస్సాలు పండిస్తున్నట్టు. ఎకరానికి 27 బస్సాలు అవుతున్నాయి. ఏంటంటే అటు చెప్తారు కావాలని 35 బస్సాలని అంతాయి. లేదు, ఇది భూమి రాళ్ళ భూమి, సాగు భూమి అయినా కానీ మొత్తం బాగా రాళ్ళు వెళ్తుంటాయి. కావున ఎర్రమట్టితోటి కూడుకున్నది కాబట్టి అంత లోపల బలం ఉండదు. ఎవరు చెప్పిన రాళ్ళు అంటున్నావు, ఎర్రమట్టి అంటున్నావు. రాళ్ళు ప్లేస్ ఎర్ర కలిసి ఎంత గట్టిగా ఉంటుంది అసలు. చూడు కనిపిస్తలే రాళ్ళు, చూడు ఆ వరానికి పైన చెక్కిన కాడ రాళ్ళే అన్ని. పలుగులు ఎక్కుంది, ఎంత మంచిగా అంతే. పండదు. ఎవరు చెప్పారు? మా తాతయ్య. మీ తాతయ్యతో కూడా మాట్లాడదాం ఇప్పుడు. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి పోతున్నాం, త్వరలోనే చూస్తూ ఉండండి మన నిఖిల్ ఫ్లాగ్స్ వ్లాగ్. ఇగో ఈ పొలం పైన గయ్యి అదంతా చుట్టూ మంది అనమాట. ఇది ఒక్క మంది కాదు, ఇది చూస్తుండు. ఇది వీళ్ళూరు అంటే మా ఊరు వాళ్ళది. మా ఊర్లో వీడు పెద్ద మనిషి అనమాట. కావున వీని చెప్పిన ఈ మడి కొనాలే, మన ఇది అమ్మకం పెట్టడానికి చెప్పిన వీనితోటి. వీడు పెట్టిస్తే మా బాబాయ్ కళ్ళు పోయాడు, పోయట్లే. మా మామగారు కలేదు బాబాయ్, వస్తున్నారు రాని తాగుదురు. ఫోన్ చేసి ఎత్తినా అసలు నిన్న సెల్లో ఇంట్లో వేసి చికెన్ చేపలు నువ్వు చూసిన అడిగి పోయినా. నేను అన్న పొద్దున కాదు బాబాయ్, మధ్యాహ్నం నాన్నకి చెప్పినా. నేను మధ్యాహ్నం బాగా వస్తే ఫోన్ చేసి కోతులు బాగా వచ్చినాయి. మరి అట్టి ఇప్పుడు ఉందా? బాగా వస్తున్నాను మళ్ళీ చూస్తా. ఎప్పుడు ఫోన్ చేయనా? ఫోన్ ఎద్దు. అరగలు లేవాడు, నువ్వేం పొద్దున్నే లేచి తిరుగు. అట్లా అండి. మళ్ళీ అట్లా రోడ్డు మీద ఎవరిని పోతే వాళ్ళని గెలుపుతూ ఉంటాడు. వేస్ట్ బాడక అని ఆల్రెడీ ముద్ర పడ్డది. చెప్పండి. నేను పట్టుకుంటా దేరా, నువ్వు ఒకటే నోట్లో పెడుతున్నావు. కానీ ఇగో ఈ మడి ఒక్కటే వీనికి చెప్పిన. వీడు ఊళ్ళో పెద్ద లంగా, వీని మాటలు అందరు జనాలు వింటారు. కావున వాళ్ళ మడోళ్ళకి చెప్పి అది అమ్మకాన్ని పెడితే చుట్టూ మంది కాబట్టి ఎవడు కొనడానికి ఆప్షన్ లేదు. కావున అది మనం కొందాం అనుకుంటున్నాం కానీ వాళ్ళ అమ్ముతలేదు. అది వచ్చింది ఇబ్బంది. పెద్ద మాట్లాడిపియాలి ఈరోజు. అదే దాని గురించే హైదరాబాద్ నుంచి పిలిపించిన. హైదరాబాద్లో రోడ్లు పట్టుకొని తిరుగుతాడు. 1 లక్ష కమిషన్ ఇస్తా అంటే ఇప్పటికల్లా సెటిల్మెంట్ చేసేది నువ్వు. కాకపోతే 1 రూపాయి పోవద్దంటాడు, పని కావాలంటాడు. అది ఆ డబ్బులు కూడా రిజిస్టర్ అయిన తర్వాత మెల్లగా ఇన్స్టాల్మెంట్లో రోజుకో 1000 రూపాయలు చొప్పున కడతా. మా తాత ఊరికి ఎమ్మెల్యే లాంటి మనిషి. మా బాబాయ్ వాళ్ళ నాన్న మా తాతయ్య. బాబు ఏం బండి వేసినావు తాప? ఏం చేయను మందా మందు కాదు, పంట పొట్టి సెంట్లు చిట్టి పొట్టి మొన్న చల్లిన ఇవాళ నీళ్ళు తీసి వస్తున్నా. మంచిగా మళ్ళీ అప్పుడే 2 రోజులకి వెళ్తుంది. నిన్న చల్లినాం, ఇవాళ నీళ్ళు తీస్తే 2 రోజులకి మొలక వస్తుంది. ఆ పంట ఎట్టుంటుందో చూడాలి ఈసారి. మరి మా వాడు రాత్రి హైదరాబాద్ నుంచి 11ంటికి వచ్చిండు. ఇంట్లో పండిండు. పొద్దున్నే లేకపోద్దా? మీ నాకే ఎక్కువ, నాకున్నది 10 ఎకరాలు. ఎక్కువైనా కూడా తీసుకోవాలి, అట్లా చూపించాలి పోరగాళ్ళకి. కష్టం విలువ ఇప్పుడు కాదు, చదువు అయిపోయినాక. చదువు అయిపోయిన తర్వాత కష్టం చేసి ఏం చేస్తుంది? బతుకం పెట్టి ఇలా కష్టం విలువ చూపించాలంటే చదువు పోద్ది. కష్టం విలువ చదువు విలువ 2 ఒకేసారి చేసి 2 అయితే అప్పుడు చదువుకుంటాడు మంచిగా. ఏదన్నా కంప్యూటర్ లా కొట్టుకుంటే ఇది చేసుకుంటాడు. అప్పుడప్పుడు తీసుకురావాలి, ఒళ్ళొంగ పెట్టాలి. అప్పుడు మనం కేసీఆర్ దగ్గర పక్కన నూకుతారు.
కేసీఆర్ ఇవాళ నిజంగా ఇవాళ మా ఊర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది. దేనికి వేస్తున్నావు ఓటు? కాంగ్రెస్ వేద్దాం అనుకుంటున్నా. కాంగ్రెస్ మరి ఏం బీఆర్ఎస్ అధికార పార్టీ ఉందిగా. అధికారం ఉంటే ఏంది, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి అయితే నిధులు ఎట్లా వస్తాయి? వ్యక్తిగతం చూడాలి, అది చూడాలి. అది నిధులు గిధులు అంటావు. నేను పక్క బీఆర్ఎస్కి వేస్తున్నా. మళ్ళీ అదంటే మీలో ఏమంటారు? ఏమవుతుందా మార్పు? సాయంత్రం అయితే కానీ తెలియదు. జై బీఆర్ఎస్ అని 4ంటికి జై బీఆర్ఎస్ రైట్ ఎలా పెడతారు?